హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో బంగాళదుంప టమాటా కర్రీ వండబోతున్నాను. ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిందో లేదో ఇలా నైఫ్తో చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, పైన పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఎగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దేసుకుంటున్నానండి నేను. అలాగే టమాటాలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుని బాగా తిప్పేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని వాటర్ కూడా వేసేసుకుని బాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా చూసారు కదా. అప్పటికప్పుడు వాటర్ కూడా తగినన్ని పోసుకుని ఉడుకునివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా బంగాళదుంప పొటాటో కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. అంతే అండి. ఇప్పుడు అన్నం తిన్నప్పుడు నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా. కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.